Hi, hello, welcome to Wi-Fi TV and you're watching Wi-Fi Sports. IPL 2019 13th మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రోజు జరిగింది. కింగ్స్ 11 పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద 14 రన్స్ తేడాతో విన్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు హైలైట్స్లో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సిన శామ్ కరణ్ హ్యాట్రిక్ గురించి. శామ్ కరణ్ IPL 2019లో ఫస్ట్ హ్యాట్రిక్ తీసుకున్నాడు కింగ్స్ 11 పంజాబ్ మీద నుంచి. అండ్ ముందుగా కింగ్స్ 11 పంజాబ్ బ్యాటింగ్ చేసింది 166 రన్స్ ఆఫ్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్. అండ్ లాస్ట్ వరకు ఏమాత్రం గివప్ ఇవ్వకుండా స్కోర్ కార్డ్ని ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ వాట్ ఏ ఫెంటాస్టిక్ టీమ్ ఎఫర్ట్ అని చెప్పాలి. ఎక్కడ ఒక పక్కన వికెట్స్ పడుతున్నా కూడా ఎక్కడ గివప్ అనేది ఇవ్వకుండా గుడ్ స్కోర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ముందుగా సర్ఫరాజ్ ఖాన్ గురించి అండ్ డేవిడ్ మిల్లర్ గురించి వీళ్ళిద్దరూ చేసిన పార్ట్నర్షిప్. అండ్ ఇనీషియల్గా శామ్ కరణ్ మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఒక పార్ట్నర్షిప్ ఏదైతే వాళ్ళు చేసిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 50 రన్స్ పార్ట్నర్షిప్ మిల్లర్ అండ్ సర్ఫరాజ్ మధ్యలో చాలా ఎఫెక్టివ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. అండ్ మిల్లర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈరోజు మిల్లర్ ఒక కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అండ్ ఒక ర్యాష్ షాట్ అనేది ఆడి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ ఒక డీసెంట్ స్కోర్ అనేది చేశాడు. తర్వాత మన్దీప్ సింగ్ ఒక మంచి ఫినిష్ ఇవ్వడం కూడా చూసాం మనం ఈరోజు. అండ్ ఢిల్లీ బౌలింగ్లో మాత్రం క్రిస్ మోరిస్ సూపర్ బౌలింగ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ తను తీసుకున్న ఫస్ట్ వికెట్ కేఎల్ రాహుల్ వికెట్ తీసుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ వికెట్, ఎందుకంటే క్రిస్ గేల్ లేడు అండ్ ఫామ్లో ఉన్న క్రిస్ గేల్ లేడు కాబట్టి ఓపెనింగ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కేఎల్ రాహుల్ మీదనే ఉంది. అండ్ తర్వాత మిడిల్ ఓవర్స్లో సెటిల్ అయి ఉన్న డేవిడ్ మిల్లర్ వికెట్ కూడా తీసుకున్నాడు. అండ్ మిల్లర్ వికెట్ కూడా చాలా ప్రైజ్డ్ వికెట్ అని చెప్పాలి, ఎందుకంటే అప్పటికే సెటిల్ అయి ఉన్నాడు, 43 రన్స్ కూడా చేశాడు. అండ్ ఆల్సో టాప్ స్కోరర్ ఆఫ్ ద ఇన్నింగ్స్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వికెట్ అశ్విన్ వికెట్ తీసుకున్నాడు. ఇంకా క్రిస్ మోరిస్ గురించి చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ క్రిస్ మోరిస్ నుంచి ఈరోజు. ఇక తర్వాత రబాడో కూడా ఒక మంచి క్విక్ స్పెల్ అనేది వేశాడు ఈరోజు అండ్ 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. అండ్ తర్వాత మనం మాట్లాడుకున్న సందీప్ లాంచర్ని గురించి 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. శామ్ కరణ్ వికెట్ తీసుకున్నాడు అండ్ అప్పటికే సెటిల్ అయి ఉన్న సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లోనే లాస్ట్ మ్యాచ్లో 99 రన్స్తో బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా వికెట్ అనేది తీసుకున్నాడు. ఇక తర్వాత శిఖర్ ధావన్ 30 రన్స్ అండ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ 28 రన్స్తో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది బుల్ చేశారు. ఇక తర్వాత వచ్చిన రిషబ్ పంత్ ది మ్యాన్ ఇన్ ఫామ్ 39 రన్స్ చేశాడు అండ్ కోలిన్ ఇంగ్రామ్ 38 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరూ ఆడటం చూస్తే మ్యాచ్ పక్కాగా ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవుతుంది అనుకున్నారు. బట్ మ్యాచ్లో 16th అండ్ 17th ఓవర్ ఈ 2 ఓవర్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. గేమ్ చేంజింగ్ ఓవర్స్ అని చెప్పుకోవాలి రెండు. షామీ వేసిన 16th ఓవర్ కానివ్వండి, 16th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడి అండ్ అందులో బిగ్ వికెట్ రిషబ్ పంత్ వికెట్ తీసుకున్నాడు. ఇంకా 17th ఓవర్లో శామ్ కరణ్ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. అందులో కోలిన్ ఇంగ్రామ్ వికెట్ తీసుకున్నాడు. అండ్ 16th ఓవర్కు చాలా డిసిప్లైన్గా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత పంత్ వికెట్ ఎప్పుడైతే పడిందో టోటల్గా గేమ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఇంకా శామ్ కరణ్ 4 వికెట్స్ తీసుకున్నాడు, మహమ్మద్ షమి 2 వికెట్స్ తీసుకున్నాడు అండ్ అశ్విన్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక శామ్ కరణ్ లాస్ట్ ఓవర్లో 3 హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నాడు. సో IPL 2019లో ఫస్ట్ హ్యాట్రిక్ శామ్ కరణ్ పేరు మీద ఉంది. సో ఇది ఈ మ్యాచ్ హైలైట్స్. మరో మ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV and thank you so much. Signing off. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.